హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8కి విష్ణుప్రియ ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు. ఓట్లు ఎందుకు వేస్తున్నారో విష్ణు ఫ్యాన్స్కి తెలియదు. అసలు ఆమెను ఎందుకు హౌస్లో కొనసాగిస్తున్నారో జనాలకి తెలియదు. నిజమే, కానీ ఈ తెలీదు అన్న ప్రశ్నలకి ఓ క్లారిటీ అయితే ఇచ్చింది విష్ణుప్రియ. తాను కప్పు కొట్టడానికి రాలేదని డైరెక్ట్గా చెప్పేసింది. బిగ్ బాస్ దరిద్రం ఏంటో కానీ ప్రతి సీజన్లోనూ కన్నడ బ్యాచ్తో తెలుగు వాళ్ళని తొక్కుతూనే ఉంటారు. వాళ్ళకి తొక్కాలని లేకపోయినా వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ బిగ్ బాస్ టీం తొక్కిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళని మన నెత్తిన రుద్దుతూ ఉంటుంది. ఈ సీజన్లో కూడా ఏకంగా 4 కన్నడ గ్యాంగ్ను తెచ్చిపెట్టారు. ఆ బ్యాచ్లో విష్ణుప్రియ కూడా ఎప్పుడో కలిసిపోయింది. దాదాపు తెలుగు ఆడియన్స్ ఎవరు ఆమెను మన బ్యాచ్ అని చూడటం లేదనుకోండి. ఇక నామినేషన్స్ వస్తే చాలు వీళ్ళు 5 మాట్లాడుకుని మరీ ఎవరిని నామినేట్ చేయాలా అని డిసైడ్ అవుతున్నారు. అసలు నామినేషన్ ప్రక్రియ అనేది ఇండివిజువల్గా డిసైడ్ చేసేదా లేక టీమ్గా కూర్చొని మాట్లాడుకునేదా అని బిగ్ బాస్కే డౌట్ వచ్చేలా ఉంది. ఈ వారం నామినేషన్లో కూడా అదే రిపీట్ అయింది. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి తెలుగు బ్యాచ్ నుంచి ఎక్కువ మంది నామినేషన్లో ఉండేలా చేశారు. ఇక నామినేషన్స్ చివరిలో విష్ణుప్రియ కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్కి కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం. ఈ వారం నామినేషన్లో గౌతమ్ తనకి అవకాశం రాగానే పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ ఇండివిజువల్గా డెసిషన్స్కి రెస్పెక్ట్ చేయడు. అలానే బస్తాల టాస్క్ సమయంలో పృథ్వీ చేతికి కడియం ఉండేది. అది మా మెడల దగ్గర పట్టుకుని మమ్మల్ని ఆపడానికి ట్రై చేశాడు. అది నాకు కూడా హర్ట్ అయ్యింది. సో వేరే వాళ్ళకి దెబ్బ తగులుతుంది అనే సెన్స్ అతనికి లేదు. అదే తన విషయం వచ్చేటప్పటికి వేరేలా ఆలోచిస్తాడు. అది తప్పు. పక్కనోడికి ఏమైనా పర్లేదు అనే మైండ్ సెట్ కరెక్ట్ కాదు. అలానే మొదటి నుంచి పృథ్వీ వేరే వాళ్ళని అవమానిస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఆదిత్య గారిని అలానే వాడు వీడు అన్నాడు. తర్వాత అవినాష్ను కూడా అగౌరవంగా మాట్లాడాడు. ఇవన్నీ కలిపి పృథ్వీని నామినేట్ చేస్తున్నా అంటూ గౌతమ్ చెప్పాడు. ఇక దీన్ని డిఫెండ్ చేసుకుంటూ ఎప్పట్లానే రెక్లెస్గా మాట్లాడాడు పృథ్వీ. వేరే వాళ్ళ డెసిషన్కి గౌరవం ఇవ్వలేకపోవడం కాదు, ఫ్రెండ్గా నా సలహా ఇచ్చా అంతే. విష్ణుప్రియకైనా యష్మికైనా నువ్వు ఇది చేయొచ్చుగా అని చెప్పా. అది నా ఒపీనియన్స్ చెప్పా. నేను ఏం వాళ్ళు చేస్తుంటే ఆపలేదు. అది ఇన్ఫ్లుయెన్స్ కాదు, క్వశ్చన్ అంటే పృథ్వీ అన్నాడు. అలానే 90% ఈ కడియం నాతోనే ఉంటుంది. మీకు ఇబ్బంది అని చెప్పుంటే అప్పుడే తీసేసేవాడిని. అయినా నాకు మిమ్మల్ని పట్టుకోవడానికి కడియం అవసరం లేదు అంటూ పృథ్వీ డైలాగ్ కొట్టాడు. దీంతో ఆ ఆర్గెన్స్ వద్దు, నువ్వు రేస్ అయ్యి బెదిరించే బెదిరింపులకి వేరే వాళ్ళు భయపడతారేమో, నేను కాదు అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో ఇది నా కాన్ఫిడెన్స్ అంటూ పృథ్వీ చెప్పాడు. నీకు నేను భయపడను, అంతేకాకుండా గేమ్లో ఓడిపోయి మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నట్లుంటే అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో నువ్వు ఎదుటి పర్సన్ను బయట పెట్టడానికి దమ్ము గురించి చెబుతావు ఏమో, కానీ నేను భయపడను అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో నేను భయపడు అని చెప్పానా, మీకు కాలింది, మీరు నామినేట్ చేశారు అంతే అంటూ పృథ్వీ అన్నాడు. ఓకే, అయితే నీ ఉద్దేశంలో నువ్వు గ్రూప్ గేమ్ ఆడట్లేదు, ఎవరిని హార్ట్ చేయట్లేదు అంటావు అంతేనా? దీనికి కంప్లీట్గా ఆపోజిట్ చేస్తావు నువ్వు, దానికే నామినేట్ చేస్తున్నా అంటూ గౌతమ్ అన్నాడు. ఇక పృథ్వీ తన వంతు రాగానే అవినాష్ను నామినేట్ చేశాడు. మీరు చీఫ్గా ఉన్నప్పుడు కుకింగ్ సెక్టార్ ఫెయిల్ అయింది. 3 రోజులు బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది. మధ్యాహ్నం మేము టిఫిన్ చేశాం. అలానే మెగా చీఫ్ టాస్క్లో సంచాలకుగా ఉన్నప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు. చాలామంది నా మీద పంచులు వేశారు అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి డిఫెండ్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఎన్ని రోజులు లేట్ అయిందంటూ హౌస్లో అందరినీ అడిగాడు అవినాష్. కేవలం 3 లేట్ అయింది అన్నారు. ఇక మీ మీద సంచులు పడినందుకు సారీ అంటూ అవినాష్ చెప్పాడు. రోహిణి విష్ణుప్రియను నామినేట్ చేసింది. మెగా టీఫ్ టాస్క్లో నాకు సపోర్ట్ చేస్తానని మాటిచ్చావు, కానీ తర్వాత పృథ్వీ కోసం ఆడావు. లాస్ట్ రౌండ్లో కూడా అడిగితే నీకే మాటిచ్చారా, కానీ పృథ్వీకి చేయాలనుంది అన్నావు. ఆ కంటెస్టెంట్కి నువ్వు ఇచ్చిన సపోర్ట్ నాకు ఇస్తానని ఇవ్వలేదు అంటూ రోహిణి చెప్పింది. దీనికి నువ్వు మా డెసిషన్లో ఏడ్చేసరికి నేను జాలి ఫీల్ అయ్యి ఓకే చెప్పా, కానీ తర్వాత నువ్వు నా మీద ఎవరెవరికో చెప్పిన విషయాలు నా వరకు వచ్చాయి, అందుకే నేను హెల్ప్ చేయలేదు. అయినా కూడా ఉడతా బత్తికి కొన్ని సంచులు తీసా అంటూ విష్ణుప్రియ అంది. దీనికి ఆ ఉడతా బత్తికి థ్యాంక్ యూ అంటూ రోహిణి కౌంటర్ ఇచ్చింది. ఇక్కడితో నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. దీంతో ఈ వారం నామినేట్ అయిన సభ్యులు అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. గౌతమ్, తేజ, పృథ్వీ, యష్మి, అవినాష్, విష్ణుప్రియ. అయితే ప్రతి వారం మెగా చీఫ్కి ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఇస్తుంటాడు బిగ్ బాస్.
కానీ ఈ వారం అది ఇవ్వలేదు. ఇక నామినేషన్స్ కూడా ముగిసిన తర్వాత విష్ణుప్రియ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చింది. నాకు ఎంత కోపం ఉన్నా, నాది ఏది ఏమైనా, నాకు పృథ్వీకి గొడవ ఉన్నా కూడా నా గుండె లోపల పృథ్వీయే నా హయ్యెస్ట్ ప్రయారిటీ అంటూ విష్ణు చెప్పింది. దీనికి ఇదెవరు అడిగారు అంటూ యష్మి అంది. ఇంతలో రే మనది 10 years ఫ్రెండ్షిప్ అంటూ అవినాష్ అంటే హే పో, ఇది వేరు అది వేరు పో అంటూ విష్ణు అంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.